నమస్తే. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నిశ్శబ్దంగా మొదలైన సంక్షోభం ఇప్పుడు ఉగ్రరూపం దాలుస్తోంది. 2026 ప్రారంభంలోనే వెలువడిన గణాంకాలు కార్పొరేట్ అమెరికాను వణికిస్తున్నాయి. జనవరి నెలలో నమోదైన ఉద్యోగ కోతలు 2009 నాటి మహా ఆర్థిక మాంద్యం తర్వాత అత్యధిక స్థాయికి చేరుకోవడం గమనార్హం. ఇది కేవలం తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనా, లేక పెనుముప్పుకు సంకేతమా అన్న చర్చ మొదలైంది. గడిచిన కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా ఉన్న టెక్నాలజీ రంగం ఇప్పుడు కుదేలవుతోంది. కరోనా సమయంలో అపరిమితంగా నియామకాలు చేపట్టిన దిగ్గజ సంస్థలు ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. డిజిటల్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గడం టెక్ కంపెనీలకు శాపంగా మారింది. వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గడం సాఫ్ట్వేర్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. కేవలం టెక్ మాత్రమే కాకుండా ఫినాన్స్, తయారీ, రీటైల్, మీడియా రంగాలలో కూడా భారీగా కోతలు విధిస్తున్నారు. ఈ భారీ ఉద్యోగ తొలగింపుల వెనుక ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. నిత్యావసరాలు, సేవల ధరలు పెరగడంతో కంపెనీల నిర్వహణ వ్యయం భారంగా మారింది. పెట్టుబడిదారుల నుంచి వచ్చే నిధుల ప్రవాహం తగ్గడం, అప్పులపై వడ్డీ భారం పెరగడంతో కంపెనీలు వ్యయ నియంత్రణకు మొగ్గు చూపుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, మార్కెట్ ఒడిదుడుకులు భవిష్యత్పై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. ఈ గణాంకాలు అమెరికా కేంద్ర బ్యాంకుకు ఇప్పుడు సవాలుగా మారాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఇప్పటివరకు వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన ఫెడ్ ఇప్పుడు పెరుగుతున్న నిరుద్యోగ భయం వల్ల తన విధానాలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఉద్యోగ భద్రత క్షీణిస్తే ప్రజలు ఖర్చు చేయడం తగ్గిస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. స్టార్టప్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లాభాల బాట పట్టని పక్షంలో నిధులు ఇవ్వబోము అని ఇన్వెస్టర్లు తెగేసి చెబుతూ ఉండడంతో మనుగడ కోసం ఉద్యోగులను తగ్గించుకోవడం వారికి అనివార్యంగా మారింది. ప్రస్తుతం హెల్త్ కేర్, ఎనర్జీ వంటి రంగాలలో కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ టెక్ మేనేజ్మెంట్ రంగాలలో ఉన్నవారికి కష్టకాలం నడుస్తోంది. ఒకసారి ఉద్యోగం కోల్పోతే తిరిగి అదే స్థాయి వేతనంతో మరో ఉద్యోగం సంపాదించడానికి గతంలో కంటే ఎక్కువ సమయం పడుతోంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2009 నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తూ 2026 ప్రారంభం కావడం శుభసూచకం కాదు. అయితే ఇది కేవలం ఒక నెల గణాంకం మాత్రమే కాబట్టి రాబోయే త్రైమాసికంలో పరిస్థితులు మెరుగుపడతాయని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థపై మోగుతున్న ఈ హెచ్చరిక గంటలు ప్రపంచ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.